కనీస మద్దతు ధర అంటే ఏవైతే వ్యవసాయ ఉత్పత్తులు ఉంటాయో, రైతు పండించిన పంట ఉంటుందో ఆ పంటని ఏ ధరకి మినిమం ఏ ధర ఏదికి ఇవ్వాలి అనేది నిర్ణయించేదే కనీస మద్దతు ధర. ఇంకా అంతకంటే తక్కువకి కొనొద్దు, కనీసం ఆ ధరకైనా కొనుగోలు చేయాలి. రైతు కనుక పలానా పంట పండిస్తే ఆ పంటకి ఆ పంట చేతికొచ్చిన రోజున కింటాలకి కనీసం ఇంత ధరన ఉంటుంది అని ఒక భరోసా కల్పించేదే మినిమం సపోర్ట్ ప్రైస్. దీన్ని నిర్ణయం చేయటం కోసం ఒక యంత్రాంగం ఉంటుంది. ఆ యంత్రాంగం ఏంటి, ఎట్లా చేస్తారనేది మాట్లాడకంటే ముందు ఆ నిర్ణయం ఏ విధంగా చేస్తారు అంటే, ఒక పంట పండియటానికి అయ్యే మొత్తం ఖర్చుని ముందు లెక్క కడతారు. ఏం ఖర్చు ఉంటుంది పంట పండియటానికి? భూమికి అయ్యే రెంట్ దగ్గర నుంచి, అంటే కౌలు ఎంత అవుతుంది దగ్గర నుంచి మొదలు పెడితే, అందులో వాడే ఉత్పత్తులు ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, విత్తనాలు, వీటితో పాటుగా ఆ కుటుంబం ఆ పంట చేతికొచ్చేంత వరకు ఏదైతే లేబర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుందో, అంటే తన సమయాన్ని వెచ్చిస్తుందో, తన పొలంలో తాను కూలీలుగా పనిచేసిన కింద లెక్క, ఆ కూలీ డబ్బులు కూడా లెక్క కడతారు. వాటితో పాటుగా ఏదన్నా మెషినరీ వాడితే, లేకపోతే పంట రుణాలకి వడ్డీ కట్టాల్సి వస్తే ఈ మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటారు.